హాయ్ మై డియర్ లవ్లీ బర్డ్స్ అండ్ బ్లాజమ్స్, వెల్కమ్ టు అవర్ క్లాస్. ఈరోజు మనం మధ్యమ పేపర్ 2లో ధనుష్ యజ్ఞ భరత్ మిలాప్లోని థర్డ్ లెసన్. ఇందులో రాముల వారి వివాహం గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు రాముడి యొక్క వివాహం ముందు ఆ ప్రాసెస్ అంతా ఏం జరిగిందో కూడా మనకి ఈ ధనుష్ యజ్ఞ అనే లెసన్లో వస్తుందన్నమాట. సో ఈ లెసన్ మీకు పేజ్ నెంబర్ 89లో ఉంది. లెట్స్ స్టార్ట్ విత్ అవర్ లెసన్. धनुष यज्ञ. मिथिला के महाराज जनक के एक पुत्री थी, नाम था सीता. सीता अत्यंत रूपवती, सुशील और गुणों की खान थी. सारी मिथिला में उसके गुणों की प्रशंसा होती थी. राजा जनक अपनी पुत्री को बहुत प्यार करते थे. सीता महाराज जनक की आंखों का तारा थी. సో మిథిల మహారాజ్యానికి రాజు జనక మహారాజు. ఆయన వైఫ్ పేరు సునయన. వీళ్ళిద్దరికీ పిల్లలు లేరన్నమాట. జనక మహారాజు చాలా గొప్ప తత్వవేత్త. ఆయన రాజ్యాన్ని పరిపాలిస్తున్నా సరే ఒక గొప్ప జ్ఞానికి ఉండాల్సిన జ్ఞానం, అలాగే ఒక గొప్ప సెయింట్కి ఉండాల్సిన వైరాగ్యం, ఇలాగా జనక మహారాజులో ఎన్నో గ్రేట్ క్వాలిటీస్ ఉన్నాయన్నమాట. అలాంటి జనక మహారాజు ఒకసారి లక్ష్మీ పూజ చేసి ఒక పొలాన్ని దున్నుతున్నారు, అంటే ఒక ఫీల్డ్ని ప్లాక్ చేస్తున్నారు. అలాంటి టైంలో ఆ పొలంలో నుంచి ఒక పెట్టె బయటపడింది. ఆ పెట్టెలో ఒక చిన్న పాప ఉంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు, అసలు భూమి లోపల పెట్టేంటి, పెట్టెలో పాప ఏంటి అని. అయితే అది జనక మహారాజుకి ఒక వరం అన్నమాట. సాక్షాత్తు లక్ష్మీదేవి తన ఇంట్లో ఆడపిల్లగా పుడతానని వరం ఇచ్చింది జనక మహారాజుకి. ఈ విధంగా జనక మహారాజు ఇంట్లోకి లక్ష్మీదేవి సీత అనే పేరుతో ఎంటర్ అయ్యారనమాట. జనక మహారాజు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి సీతాదేవిని ఇంటికి తీసుకొని వెళ్ళారు. జనకుడు పెంచాడు కాబట్టే సీతాదేవికి జానకి అనే ఇంకొక పేరు కూడా ఉంది. సీతాదేవి యొక్క ఆటలతో పాటలతో, ఆవిడ యొక్క తెలివితేటలతో, అదేవిధంగా ముద్దు ముద్దు మాటలతో జనక మహారాజుకి అసలు టైం అనేది తెలిసేదే కాదు. తన కంటి పాపలాగా మారిపోయింది సీత. जब सीता सयानी हुई तब राजा जनक उसके विवाह के बारे में सोचने लगे. वे सीता के लिए एक सुंदर और वीर वर चाहते थे. राजा के पास एक पुराना धनुष था. उन्होंने प्रतिज्ञा की कि जो राजकुमार उस धनुष पर डोरी चढ़ा देगा उसके साथ सीता का विवाह होगा. బుడి బుడి అడుగులతో ఆడుతూ పాడుతూ ఎదుగుతున్న సీతాదేవిని చూసి జనకుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. అలాంటి సీతాదేవి యవ్వనానికి వచ్చేసరికి ఆవిడికి వివాహం చేయదలిచారు. అయితే సీతాదేవిని దక్కించుకునే ఆ గొప్ప వరుడు ఎవరో అని తెలుసుకోవడం చాలా కష్టంగా ఉండేది. జనక మహారాజు గారి పూజ గదిలో కొన్ని యుగాల నుంచి శివధనుసు ఒకటి నిరంతరం పూజలు అందుకుంటూ ఉంటుంది. ఆ శివధనుసు సాక్షాత్ శివుడే జనక మహారాజు యొక్క యాన్సెస్టర్స్కి ఇచ్చారనమాట. అది ఎంత బరువు ఉంటుంది అంటే వెరీ స్ట్రాంగ్ పీపుల్ 5000 మెంబర్స్ కలిపి దాన్ని తోసేవారు, ఎత్తలేరనమాట. జస్ట్ ఒక బల్ల మీద పెట్టి దానికి వీల్స్ ఉంటాయి, తోసేవారు. 5000 వెరీ స్ట్రాంగ్ పీపుల్, అంత బరువు ఉంటుంది ఆ శివధనస్సు. ఒకరోజు ఆడుతూ ఆడుతూ సీతాదేవి చాలా ఈజీగా ఆ శివధనుసుని తన చేత్తో ఎత్తుతారనమాట. అది చూసిన జనక మహారాజుకి చింత వదిలిపోతుంది. సీతని దక్కించుకునే ఆ వరుడు ఈ శివధనుసు విల్లుని ఎక్కుపెట్టాలి అని షరత్తు పెట్టి సీతా స్వయంవరాన్ని ప్రకటించారు జనక మహారాజు. महाराज जनक की प्रतिज्ञा सुनकर बहुत से राजकुमार मिथिला आए. वे सीता को विवाह करना चाहते थे, पर कोई राजकुमार उस पुरानी धनुष पर डोरी नहीं चढ़ा सका. डोरी चढ़ने की बात तो दूर रही, कोई उसको हिला डिला भी नहीं सका. वह बहुत भारी था. सब राजकुमार निराशा होकर चले गए. बेचारी सीता कुंवारी ही रह गई.
సో ఎంతోమంది రాజకుమారులు ఎన్నో రాజ్యాల నుంచి సీతా స్వయంవరానికి వచ్చారనమాట. అంత ముద్దుగుమ్మని, అందాల రాశిని, అనుకోగల సీతని తన భార్యగా చేసుకోవాలని ఎందరో రాజకుమారులు ఎన్నో విధాలుగా ఆ శివధనుస్సుని ఎత్తాలని ప్రయత్నించారు. ఏ ఒక్కరూ కూడా కనీసం దాన్ని కదపలేకపోయారన్నమాట. పాపం జనక మహారాజుకి ఒక చింత మొదలైపోయింది. అనవసరంగా ఈ సీతా స్వయంవరంలో శివధనుసుని ఎక్కుపెట్టాలని అనుకున్నానా ఏంటి, అసలు శివధనుసుని ఎక్కుపెట్టేవాళ్ళు ఉన్నారా అని ఎంతో బాధపడ్డారనమాట. यह देखकर राजा जनक को बड़ी चिंता हुई। वे सोचने लगे, क्या सीता का विवाह नहीं होगा? क्या वह जन्म भर कुमारी ही रह जाएगी? मैंने बिना समझे बूझे एक कठिन प्रतिज्ञा कर दी। मैं क्या करूं? राजा जनक इस चिंता में पड़े थे। एक दिन द्वारपालों ने आकर जनक जी से कहा, महाराज, दो राजकुमार एक मुनि के साथ आए हैं। वे द्वार पर खड़े हैं और आपके दर्शन करना चाहते हैं. సో జనక మహారాజు ఇలా చింతించడం మొదలుపెట్టారు. అరెరే, శివధనస్సు ఏ రాజకుమారుడు ఎత్తలేకపోతున్నాడు, నా సీతమ్మకి వివాహం జరగదా ఏంటి అని దిగులు పెట్టుకుంటున్న ఆ సమయంలో ద్వారపాలకుడు వచ్చాడనమాట. వచ్చి, మహారాజా, మీ దర్శనం కోసం ఇద్దరు రాజకుమారులు, ఒక మునీశ్వరుడు వచ్చాడు అని చెప్పంగానే జనక మహారాజు వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి బయటకు వెళ్ళారు. राजा जनक बाहर आए, विश्वामित्र मुनि को देखकर उन्हें प्रणाम किया. फिर पूछा, मुनिवर, आप कहाँ से आ रहे हैं? ये दोनों सुंदर राजकुमार कौन है? विश्वामित्र मुनि ने दोनों भाइयों का परिचय दिया. वे बोले, ये दोनों राजकुमार अयोध्या के महाराज दशरथ के पुत्र हैं. नाम है राम और लक्ष्मण. आपके धनुष का समाचार पाकर उसे देखने के लिए यहाँ आए हैं. आप अपना धनुष इन्हें दीजिए. రాజు బయటికి వచ్చి వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళకి చేయాల్సిన మర్యాదలన్నీ చేసిన తర్వాత, మునివర్య, ఈ ఇద్దరు రాజకుమారులు ఎవరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగారనమాట. అప్పుడు విశ్వామిత్ర ముని, మేము ఇప్పుడే ఒక యజ్ఞాన్ని కంప్లీట్ చేసుకొని వచ్చాము. ఇక్కడ మీరు స్వయంవరం ప్రకటించారని తెలిసింది. ఈ రాజకుమారులు దశరథ పుత్రులు రాముడు, లక్ష్మణుడు. మీరు ఏదో కాంపిటీషన్ పెట్టారు కదా, ధనుష్ యజ్ఞం, దాన్ని కంప్లీట్ చేయడానికే శ్రీరాముడిని ఇక్కడికి తీసుకువచ్చాను అని విశ్వామిత్రుడు చెప్పారనమాట. मुनि की बात सुनकर राजा बहुत प्रसन्न हुई. उन्होंने कहा, आप लोग अभी आराम करें. कल प्रातःकाल यदि राम उस पर डोरी चढ़ा देंगे तो मैं अपनी प्यारी पुत्री सीता का विवाह इसके साथ कर दूंगा. दूसरे दिन प्रातःकाल एक बड़ी सभा हुई. जनक जी ने अपने पुराना धनुष लेने की आज्ञा दी. कई आदमी मिलकर उस भारी धनुष को ले आए. राम और लक्ष्मण भी विश्वामित्र मुनि के साथ आकर सभा मंडप में बैठे. रामचंद्र के मनोहर और सुंदर रूप को देखकर लोगों कहने लगा, सीता के लिए सबसे योग्य वर यही है. ये कितना कोमल और सुंदर है, पर क्या ये कोमल और सुंदर राजकुमार इस धनुष पर डोरी चढ़ा सकेंगे? क्या महाराज जनक अपनी प्रतिज्ञा छोड़कर इनके साथ सीता का विवाह कर देगा? సో ముని మాటలు విన్న మహారాజు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. స్వామి, పొద్దుపోయింది, మీరు రెస్ట్ తీసుకోండి. రేపు ఎర్లీ మార్నింగ్ మనం సభ ఏర్పాటు చేసుకుందాం అండ్ ఆ ధనుష్ యజ్ఞి అక్కడ మనం కంప్లీట్ చేద్దామని చెప్పారనమాట. అండ్ ద నెక్స్ట్ డే ఆ సభా మండపం చాలా పెద్దగా అరేంజ్మెంట్ చేశారు. ప్రజలందరూ వచ్చారనమాట. అక్కడికి ఆ శివధనుస్సుని కొంతమంది భారీ మనుషులు లాక్కొని తీసుకొని వచ్చి సభ మధ్యలో పెట్టారనమాట. ఊరందరూ కూడా శ్రీరాముడి యొక్క అందాన్ని చూసి మైమరిచిపోతున్నారు. ఆ కోమలమైన మనోహరమైన రూపాన్ని చూసి తన్మయత్వం పొందుతున్నారనమాట. అంటే దేవుడు సాక్షాత్ ఎదురుగా నుంచున్నప్పుడు మనకి చాలా హ్యాపీగా ఉంటుంది.
ఫర్ ఎగ్జాంపుల్ మమ్మీ మనకు కావాల్సింది చాలా ఇష్టమైన గిఫ్ట్ కానివ్వండి, ఏదైనా మనకి ఇవ్వంగానే ఆ హ్యాపీనెస్ ఉంటుంది చూడండి, లోపల నుంచి వచ్చేస్తుంది అనమాట. సో అలాంటి హ్యాపీనెస్ ఎప్పుడైతే మనకి బాగా నచ్చిన మనుషులు కానీ లేకపోతే ఆ తలపు మీన్స్ ఆ థాట్స్ కానీ ఉన్నప్పుడు వస్తుందన్నమాట. అలాగే రాముడిని చూసిన ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఫిదా, అబ్బా సీతమ్మకి ఇలాంటి వరుడు కరెక్ట్ అయిన వరుడు, మరి ఈ యజ్ఞంలో ఇతను సక్సెస్ అవుతాడో లేదో, జనకుడు ఆ సక్సెస్ అయినా అవ్వకపోయినా సీతనిచ్చి ఇతనికి వివాహం చేస్తాడో లేదో అని ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళల్లో వాళ్ళు క్వశ్చన్ చేసుకుంటున్నారన్నమాట. विश्वामित्र की आज्ञा पाकर रामचंद्र उठे और धनुष के पास गए. उन्होंने उस पुराने और भारी धनुष को बहुत आसानी से अपने हाथों में उठा लिया. उस पर डोरी भी चढ़ा दी. वह देखकर सब लोग आश्चर्यचकित हो गए. फिर उन्होंने बाएं हाथ में धनुष को पकड़कर दाहिनी हाथ से उनकी डोरी खींची. डोरी खींचते ही धनुष का 2 टुकड़ा हो गए. उनके टूटने की आवाज़ चारों की ओर गूंज उठी. उसके टूटने से इनकी भारी आवाज़ इतनी भारी आवाज़ हुई कि बहुत से लोग उसे सुनकर डर गए हैं. సో విశ్వామిత్ర ముని యొక్క ఆశీర్వాదం తీసుకొని శ్రీరామచంద్రుడు ఆ ధనుష్ యజ్ఞాన్ని స్టార్ట్ చేశారనమాట. అక్కడికి వెళ్ళి చాలా ఈజీగా తన ఎడం చేతితో ఆ ధనస్సును ఎత్తారు, కుడి చేతితో ఆ స్ట్రింగ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని దానికి టై చేశారు. ఒక్కసారి ఆ స్ట్రింగ్ని ఇలా పట్టుకొని వదిలారనమాట. అంతే, ఆ ధనుష్ 2 ముక్కలు అయిపోయింది. అది విరిగిపోయేటప్పుడు వచ్చిన సౌండ్కి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా భయభ్రాంతులు అయిపోయారనమాట. అంత పెద్ద సౌండ్ వచ్చింది. धनुष के टूटते ही राजा जनक के आनंद की कोई सीमा नहीं रही. उनकी प्रतिज्ञा पूरी हुई. उन्होंने उठकर कहा, हे मुनि, आज मैंने दशरथ कुमार रामचंद्र का पराक्रम देख लिया. मैं अपनी प्यारी पुत्री सीता का विवाह रामचंद्र के साथ कर दूंगा. भगवान ने मेरी प्रतिज्ञा सफल कर दी. सीता मेरे लिए प्राणों से भी बढ़कर प्रिय है. मैं उसे రామ్ को समर्पित करता हूँ. ఎప్పుడైతే శివధనస్సు భంగపడిందో, ఎప్పుడైతే రాముడు ఆ శివధనస్సుకి ఆ స్ట్రింగ్ టై చేశారో దశరథుడు చాలా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారనమాట. తన సీతకి తగిన వరుడు ఈ శ్రీరాముడే అని ఫిక్స్ అయ్యి ఆ విశ్వామిత్ర ముని దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి, మునివర్య, దశరథ కుమారుడైన శ్రీరాముడి యొక్క పరాక్రమాన్ని చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నా కంటి పాప అయిన సీతని రాముడికి ఇచ్చి వివాహం చేయడానికి నేను నిర్ణయించుకున్నాను అని, ఈ సంబంధం ఏదైతే ఉందో ఈ మ్యారేజ్ మనం క్రియేట్ చేసింది కాదు, సాక్షాత్ ఆ భగవంతుడే దీన్ని అరేంజ్ చేశారు అని చెప్పి తను చాలా గొప్పగా పొంగిపోవడం స్టార్ట్ చేశారు. जनक जी ने दशरथ महाराज को समाचार देने के लिए दूत भेजा. समाचार पाकर दशरथ फूले अंग ना समाये. उन्होंने एक बहुत बड़ी बारात सजाई. अपने गुरुजनों, सगे संबंधियों, इष्ट मित्रों और भरत शत्रुघ्न को भी साथ लेकर मिथिला के लिए रवाना हो गए. ఎప్పుడైతే జనక మహారాజు సీతకి రాముడికి వివాహం చేయదలుచుకున్నారో వెంటనే శ్రీరామచంద్రుడు, ఇది నేను తీసుకోవాల్సిన నిర్ణయం కాదు, నా తండ్రి తీసుకోవాల్సిన నిర్ణయం, దశరథుల వారికి వార్త అందించండి, వారు ఏం చెప్తే అలా చేయండి అని చెప్పారనమాట. సో వెంటనే జనక మహారాజు ఒక దూతని అయోధ్యకు పంపించారు. దశరథ మహారాజుకి ఇక్కడ జరిగిందంతా కూడా చెప్పమని చెప్పారు. ఆ మాట విన్న దశరథుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి తన బంధుమిత్రు సపరివార సమేతంగా గురువులతో పెద్ద పెద్ద రాజ లాంఛనాలతో సీతాదేవిని తన కోడలిగా చేసుకోవటానికి మిథిలా నగరానికి బయలుదేరారు. రాముడు, లక్ష్మణుడు, భరత శత్రుఘ్నులతో అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆ సభ నిండిపోయిందనమాట.
मिथिला के जनक जी ने भारत का सुंदर ढंग से स्वागत किया। राजा जनक के एक भाई थे, उनके 3 लड़कियों थी, वे भी विवाह के लिए योग्य हो चुकी थी। दशरथ जी की आज्ञा लेकर जनक जी ने उन तीनों लड़कियों के विवाह भरत, लक्ष्मण और शत्रुघ्न के साथ करवा दिया। भरत का विवाह मांडवी से हुआ, लक्ष्मण को उर्मिला मिला और शत्रुघ्न ने श्रुतकीर्ति को विवाह किया। इस प्रकार चारों भाइयों का विवाह मिथिला में एक महल में एक साथ धूमधाम से हो गया। दोनों पक्षों आनंद से भर गए। राजा जनक ने भारत की खूब खातिर की, सबको बढ़ाई भोजन करवाया, खूब दही चिवड़ा खिलवाया। मिथिला में दही चिवड़ा बहुत अच्छा होता है। भारतीय लोग ने पेट भर दही चूड़ा खाया, उनका आनंद असीम था। जनक जी ने अपने दामादों को दान दहेज भी खूब दिया। खुशी खुशी भारत विदा हुई और अयोध्या जा पहुंची। भारत में भरत जी के मामा भी आए हुए थे। वे कैकेयी देश के राजकुमार थे। जब वे घर लौटने लगे तो दशरथ जी उनकी अनुमति पाकर भरत और शत्रुघ्न दोनों भाइयों को अपने साथ ले गए। अयोध्या में सिर्फ राम और लक्ष्मण रह गए। సో మిథిల రాజకుమారి అయిన సీత యొక్క వివాహానికి ఎంతోమంది ఎన్నో రాజ్యాల నుంచి ప్రజలందరూ కూడా తరలి వచ్చారనమాట. రామ సీత వివాహం చాలా గొప్పగా జరిగింది. జనక మహారాజుకి ఒక బ్రదర్ ఉన్నారు, ఆయనకి 3 కూతుళ్ళు అనమాట. సో దశరథ మహారాజు 4 కొడుకులకి జనక మహారాజు వాళ్ళ 4 అమ్మాయిల్ని ఇచ్చి పెళ్లి చేశారు. సీతకి రాముడికి, లక్ష్మణుడికి ఊర్మిళకి, భరతుడికి మాండవికి, అలాగే శత్రుఘ్నుడికి శృతకీర్తికి వివాహాలు జరిగినాయి అన్నమాట. చాలా చాలా గొప్పగా రంగరంగ వైభవంగా వివాహాలు జరిగాయి. వివాహాలు జరిగిన తరువాత అల్లుళ్ళకి ఇవ్వాల్సిన మర్యాదతో పాటు దానాలు, ధర్మాలు, వాళ్ళకి ఇవ్వాల్సిన కట్నాలు, కానుకల్లో ఎలాంటి లోటు లేకుండా చాలా అద్భుతంగా జనక మహారాజు ఎంతో గొప్పగా వివాహాలు చేశారు. వివాహాలు జరిగిన తరువాత దశరథ మహారాజుతో రామ, లక్ష్మణుడు, సీత, ఊర్మిళ అయోధ్యకు వెళ్ళిపోయారు. తర్వాత భరతుడు మాండవి, శత్రుఘ్నుడు శృతకీర్తి భరతుడి యొక్క మేనమామతో కైకేయి రాజ్యానికి వెళ్ళారు. ఇది మీ లెసన్ ధనుష్ యజ్ఞ. అండ్ ఇందులో ఉన్న ఎస్ఏ అండ్ షార్ట్ ఆన్సర్స్ నెక్స్ట్ వీడియోలో నేను మీకు ప్రొనౌన్సియేషన్ పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.